నాకు అందరికీ చాలా అత్యంత ప్రియులు, ఆప్తులు ప్రవీణ్ పగడాల గారు. దేవుని స్వార్థ ప్రకటించడానికి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నాడు. వస్తుంటే గత రాత్రి సుమారుగా మధ్యరాత్రులు అనుకుంటున్నాను 2-3 ఆ టైంకి ఏమంటే రోడ్డు ప్రక్కన యాక్సిడెంట్ జరిగింది. ఆయన మరణించారు. అందరం సింపతి చూపిస్తున్నాం, కానీ ఒక విషయం చెప్పమంటారా? ఆయన ఎప్పుడైతే ఆయన మరణించారో, ఈ యొక్క భూమి మీద ఆయన నేత్రాలు మూయబడ్డాయో, పరలోక రాజ్యంలో ఆ నేత్రాలు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా జిఆర్సీ కాన్ఫరెన్స్కి వచ్చారండి. అద్భుతమైన దేవుని సేవకుడు ఆయన. ఈజ్ ద బెస్ట్ రిసోర్స్. దేవుని వాక్యాన్ని వాకింగ్గా చెప్పేటువంటి దైవజనుడు. కలిపి చేరిపడే సువార్తలు, ప్రజలను మభ్యపెట్టే సువార్తలు, మోసపరిచేటువంటి సువార్తలు ఆయనలో లేవు. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పేటువంటి బోధకుడు. ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం ఆయన్ని పోగొట్టుకోవడం చాలా బాధాకరమే. కానీ నేను చెప్తున్నాను ఏంటి తెలుసా? ఆయన మరణం మనందరికీ పాఠం కావాలి. ఆయన మరణించాడు. అనేక మంది దేవుని సేవకులు, ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన ప్లేస్లో దేవతడు 1000 మంది ప్రవీణ్ పగడాలని దేవుడు లేపుకోబోతున్నాడు. రోషం కంటే దేవుని సేవకుల్ని. విషయం విన్నాను 7:30కే దుఃఖం తన్నుకొని వచ్చేస్తుంది. దేవునితో అంటున్నాను, అయ్యా లోకంలో చాలా వ్యర్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు కదా, పాపం చేసి అనేక మంది పాప భూమిలోకి లాగేసేటువంటి చెత్తగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా బ్రతికింపు చేసి నీ కోసం రోషంతో రగులుతున్నటువంటి దేవుని సేవకుడిని ఎందుకు తీసుకున్నావు? దేవుడు ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చాడు నాకు. వీళ్ళు ఇంకా రోషం పెరగాల. ఆ దేవుని సేవకుడు ఇంకెంతకాలం అయితే సేవ చేయగలడో ఆ సేవ నువ్వే చేయాలా. ఇంకా అనేక మంది సిద్ధపరచు. అనేక మంది రోషంగా దేవుని సేవకుని లేపి, అనేక మంది యవనస్తులను పురుకొల్పు, అనేక మంది యవనస్తులు దేవుని మంట రగిలింపు చేయయ్యా. పాపం అని శరీరాశలు నెరవేర్చుకోవాలని పరిగెడుతున్న యవన సమాజం రోజున ఆశతో పరిగెడుతున్నటువంటి యవనస్తులను పట్టుకోయ్యా. లేపు అనేక మంది రివైవ్ చేయి. సాధ్యమైనంత వరకు అనేక మంది రీచ్ అవ్వు. 50 మంది ఉంటారా, లేకపోతే 100 మంది ఉంటారా, లేకపోతే ఒకడే ఉంటాడా? స్వార్థ ప్రకటించు. అలు పెరిగిన స్వార్థ యోధుల్లో నువ్వు ముందుకు వెళ్ళావు. అనేక మంది లేపబడాలని ప్రార్థన చేయండి. సంఘం ఈ రోజున మనందరూ కూడా శోక సముద్రంలో ఉన్నాం. అందరూ కూడా పోస్ట్ చూసినటువంటి వై దిస్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఎందుకు జరిగింది ఇది అనే ప్రశ్న మీలో ఉంది కదా. ఎందుకు జరిగింది? దేవుని సేవకుడే కదా, ఆయన ఉంటే చాలా సేవ జరిగేటువంటిది కదా. అందరికి వస్తూ ఉంది. ఒక మాటని చెప్పనివ్వండి, ఆర్ యు రెడీ? దేవుని సేవకుడు ప్రిపేర్ అయ్యాడు. ఆయనకు స్వార్థ పనిలోనే వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. ఆయన సిద్ధపడ్డాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటా ఉన్నాను, ఈ మాటలు ఆయనకు కూడా వినపడుతున్నాయి పరలోక రాజ్యంలో. మాటలు వింటున్నాడు. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాలని ఎప్పుడైతే అన్నానో వెంటనే ఆయన వినటం ప్రారంభిస్తాడు. నాకు తెలుసు ఈ రోజున ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి నువ్వు ముందుకు వస్తావా ప్రియ తమ్ముడు? ఆయన చేసే స్వార్థ ఉద్యమంలో నువ్వు కూడా బాల్యభాగస్తులు ఉండడానికి ముందుకు వస్తావా? ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన స్థానంలో అనేక మంది రోషం గల దేవుని సేవకులను దేవుడు లేపుకోబోతున్నాడు. రోషం గల దేవుని సేవకులను లేపుకోబోతున్నాడు. ఆ గుంపులో నువ్వెందుకు ఉండకూడదు?